మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిర్వహణకు ఇన్ఛార్జీలను నియమించింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్ నేతలకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థలో పట్టు బలపడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక మంత్రులు, ఇన్ఛార్జీలు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం, సమన్వయం, గెలిపే లక్ష్యంగా పనిచేయనున్నారు. మున్సిపల్ ఎన్నికలను పార్టీ భవిష్యత్తుకు కీలకంగా భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కేడర్ను పూర్తిగా కదిలించి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇక స్థానిక సమస్యల ఆధారంగా ప్రచారం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలుస్తుంది. ఈ నియామకాలతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నెలకొనగా మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయి ఫోకస్తో ముందుకు వెళ్లాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం నేడు స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటన వెళ్లింది. అక్కడ ఇవాల్టి నుంచి ఈ నెల 23 వరకు జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో సీఎం బృందం పాల్గొనుంది. అయితే సీఎం దావోస్ పర్యటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్లుగా సీఎం దావోస్ ట్రిప్ ఉందని విమర్శించారు. లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం తప్ప 2 ఏళ్లలో తెలంగాణకు మీరు తెచ్చిందేమీ లేదని సీఎంను ఎక్స్ వేదికగా కవిత ప్రశ్నించారు. దావోస్ సమ్మిట్లు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో చేసుకున్న ఎంఓయూలతో ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని కవిత డిమాండ్ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని బ్రిటిష్ జనతా పార్టీగా అభివర్ణించడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీయే ఒక బ్రిటిష్ సివిల్ సర్వెంట్ ద్వారా స్థాపించబడిందని, ప్రస్తుతం అది ఇటలీ నేషనల్ కాంగ్రెస్ గా మారిపోయిందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గాంధీ పేరును కాంగ్రెస్ రాజకీయాల కోసం వాడుకుంటుందని, నిజానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ను రద్దు చేయాలన్నదే గాంధీ గారి అసలు కోరికన్నారు. రాష్ట్రంలోని స్కిల్ యూనివర్సిటీలో రాజకీయాలపై కొత్త కోర్సును ప్రవేశపెట్టాలని, అందులో చేరాల్సిన మొదటి విద్యార్థి రేవంత్ రెడ్డినని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మన ఊరు మనబడి పథకం కింద నిర్మించిన పాఠశాల భవనానికి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఓ కాంట్రాక్టర్ దానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సురేష్ అనే కాంట్రాక్టర్ మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 2 ఏళ్ల క్రితం ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం బిల్లులు విడుదల చేయలేదని ఆయన ఆరోపించారు. లక్షల రూపాయల అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసనగా పాఠశాల భవనానికి తాళం వేశారు. వెంటనే బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలని సురేష్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ గేటుకు తాళం వేయడంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. మౌని అమావాస్య సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ భక్తులతో కిటకిటలాడుతుంది. పుణ్య స్నానాల కోసం దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివచ్చారు. త్రివేణి సంగమం వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ మొదలవగా సాయంత్రం వరకు సుమారు 4.52 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు అధికారులు ప్రకటించారు. మాఘమాస పవిత్రత, మౌని అమావాస్య ప్రాతినిధ్యతతో ఈసారి భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందని నమ్మే భక్తులు కుటుంబాలతో సహా తరలివచ్చారు. సాధువులు, సన్యాసులు, అఖడాల ప్రతినిధులు ప్రత్యేక ఘాట్లలో పూజలు, హోమాలు నిర్వహించారు. మాఘమేళా 2025-2026 దృష్టిలో ఉంచుకుని ప్రయాగ్రాజ్ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 12,100 అడుగుల పొడవైన ఘాట్లను నిర్మించి లక్షలాది మంది భక్తులు ఒకేసారి స్నానం చేసేలా సౌకర్యాలు కల్పించారు. త్రాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, మార్గదర్శక బోర్డులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు వెల్లడించారు. సాధారణ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బలగాలు మోహరించారు. ఎలాంటి అప్రమత్తమ పరిస్థితులు తలెత్తకుండా డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా నిర్వహించారు. అత్యవసర వైద్య సేవల కోసం డాక్టర్లు, నర్సులతో కూడిన ప్రత్యేక వైద్య బృందాలు, అంబులెన్స్లు, మొబైల్ హెల్త్ యూనిట్లను అందుబాటులో ఉంచారు. చిన్నపాటి అస్వస్థతల నుంచి అత్యవసర చికిత్స వరకు తక్షణ సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు నగర పరిసరాల్లో ప్రత్యేక రూట్లు ఏర్పాటు చేయగా భారీ వాహనాల ప్రవేశాన్ని పరిమితం చేశారు. భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించడంతో పుణ్య స్నానాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.